ఇప్పుడు మనం మాట్లాడబోయే కాన్సెప్ట్ ఏంటంటే 1913. ఏంటి సార్ 1913 ప్రత్యేకతలు ఏంటంటే, ఇదే 1913 సంవత్సరంలో గదర్ పార్టీని ఏర్పాటు చేశారు. గదర్ పార్టీని అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో అనే ప్రదేశంలో లాలా హరదయాల్ అనే వ్యక్తి ఈ గదర్ పార్టీని ఏర్పాటు చేశాడు. గదర్ పార్టీ, గదర్ అనగా తిరుగుబాటు లేదా విప్లవం అని అర్థం. ఈ గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు ఎవరు సార్ అంటే దర్శి చెంచయ్య. మరి ఈ గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు దర్శి చెంచయ్య రాసిన గ్రంథమే నేను నా దేశం. నాన్న, నేను నా రాణి కాదు, నేను నా దేశం. మరి ఇదే 1913లో మరి ఆసియా ఖండంలో తొలిసారిగా నోబెల్ బహుమతి సాహిత్య రంగంలో పొందిన వ్యక్తి ఎవరు సార్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్కి సాహిత్య రంగంలో ఏ కావ్యానికి సార్ అంటే గీతాంజలి. మరి గీతాంజలి అనే ఈ కావ్యానికి ముందు మాట రాసింది జాన్ కీట్స్. మరి రవీంద్రనాథ్ ఠాగూర్కి ఆసియా ఖండంలోనే సాహిత్య రంగంలో తొలిసారి బహుమతి పొందితే, మరి ఫిజిక్స్లో తొలిసారిగా ఎవరికి వచ్చింది? సర్ సివి రామన్. అర్థశాస్త్రంలో తొలిసారిగా ఎవరికి వచ్చింది? ప్రొఫెసర్ అమర్త్ కుమార్ సేన్. వైద్య శాస్త్రం తొలిసారిగా ఎవరికి వచ్చింది? హరగోవింద్ ఖొరానా. మరి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.